హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు సండే. నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే పొలాలం బీచ్, సౌత్ గోవా. ఇది మడ్గామ్కి ఒక 30 km ఉంటుంది అండ్ వాస్కోకి ఒక 67 km ఉంటుంది. సో మేము ఎలా రీచ్ అయ్యామంటే వాస్కో నుంచి మడ్గామ్ త్రూ బస్ వచ్చాం. 40 రూపీస్ టికెట్. మీకు ముందు వీడియోస్లో చూపెట్టా కదా, వాస్కోలో దిగాం మేము ఫ్లైట్ డిబోలేమ్ ఎయిర్పోర్ట్లో. అండ్ డిబోలేమ్ ఎయిర్పోర్ట్ మేము క్యాబ్ 300 పడింది. ఒక హోటల్ స్టే తీసుకున్నాం నియర్ బస్ స్టాండ్. అండ్ హోటల్ స్టే అరౌండ్ 1000 అనుకోండి. సో హోటల్ స్టే మార్నింగ్ హాస్టల్ చెక్అవుట్ చేసి మేము మేము టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని మేము మడ్గామ్ స్టార్ట్ అయిపోయాం త్రూ బస్సు. అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. కొంచెం మడ్గామ్లో మాకు చాలా చిక్కులు ఎదురయ్యాయి. ఏంటంటే రెంటల్ బైక్స్ కంప్లీట్ చాలా ఫ్రాడ్ అక్కడ. మేము చాలా పెద్ద మిస్టేక్ చేసాం. ఏంటంటే రెంటల్ బైక్ అక్కడ తీసుకున్నాం, మడ్గామ్ నుంచి త్రూ బైక్ వచ్చాం అక్కడ పొలాలం. సో ఇట్స్ చాలా టఫ్ అయింది అక్కడ మాత్రం. కంప్లీట్ ఏమైందంటే మీకు ఎంత ఫ్రాడ్ అంటే అక్కడ మీరు ఏ రెంటల్ బైక్ అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు. ఏది స్టాండర్డ్ ప్రైస్ ఉండదు. టైంకి చేంజ్ అవుతూనే ఉంటుంది ఆ ప్రైస్. ఒకడు 1000 చెప్తాడు, ఒకటి 2000 చెప్తాడు, ఒకటి 500 చెప్తాడు, ఒకటి 400 చెప్తాడు, ఒకటి 300 చెప్తాడు. అసలు అర్థమే కాదు. అది చాలా ఫ్రాడ్ జరుగుతుంది రెంటల్ బైక్స్ విషయంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మడ్గామ్లోనే బైక్ తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. మేము రాంగ్ థింగ్ చేసాం. పొలాలం కూడా ఇక్కడ చాలా బైక్ రెంటల్స్ ఉన్నాయి. పొలాలంకి వచ్చాక కూడా డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్ పొలాలం రీచ్ అవ్వడానికి బస్ ఫెసిలిటీ ఉంది. త్రూ మడ్గామ్ ఉంది, త్రూ వాస్కో ఉంది. మీరు ఒకవేళ డిబోలేమ్ ఎయిర్పోర్ట్కి కానీ వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మాత్రం డైరెక్ట్ బస్ ఉంటుంది మీకు. ఎయిర్పోర్ట్ నుంచి కాదు, వాస్కో బస్ స్టాండ్ నుంచి పొలాలం బీచ్కి ఉంటుంది. లేదంటే మడ్గామ్ బస్ స్టాండ్ నుంచి పొలాలం బీచ్కి ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి మనం రెంటల్ వెహికల్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. కార్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి. కంప్లీట్ ఇక్కడ చాలా వెల్ డెవలప్డ్. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అలా ఉంటుందని. నేను అంత పెద్ద ఎక్కువ చెక్ చేయలే యూట్యూబ్లో. సో అట్లీస్ట్ నా నుంచైనా మీకు తెలుస్తుంది కదా, చిన్న ఇన్ఫర్మేషన్ అని రికార్డ్ చేస్తున్నా. సో ఎంజాయ్ ద వ్లాగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. చూసిన వాళ్ళందరూ అట్లీస్ట్ 1 లైక్ ఏదో ఒకటి మీ ఒపీనియన్ షేర్ చేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ. చూసారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అట్లీస్ట్ ఉపయోగపడుతుంది ఎంతో కొంత. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అండ్ చూసారు కదా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. అసలు పీస్ఫుల్ బీచ్ మాట పొలాలం అనేది. రష్యన్కి హబ్బు చెప్పాలంటే. అసలు మనకన్నా వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు కంప్లీట్ వాళ్ళకి చాలా నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరో ఆర్గనైజర్స్ అయితే ఉన్నారు. కంప్లీట్ విలేజ్ అంతా రష్యన్సే. ప్రతి స్ట్రీట్లోనూ వాళ్ళే. అసలు నేను పిచ్చెక్కిపోయాను. మొత్తం మనకన్నా వాళ్ళు ఎక్కువ ఉంది స్ట్రెంత్ ఇక్కడ. అసలు చూసారు వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అలా చూస్తూ బీచ్ని చూస్తూ స్లోగా తింటూ డ్రింక్ చేస్తూ ఎక్సలెంట్. అసలు నేను పిచ్చెక్కిపోయాను. అసలు వీళ్ళని చూసి నాకు ఇంకా అసలు హ్యాపీ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ కంప్లీట్. అండ్ బీచ్ కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా కనబడుతుంది మీకు. ముందు ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్లో అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. టేక్ కేర్.